సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని రంగారెడ్డి జిల్లా నందిగామ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ స్పష్టం చేశారు. శుక్రవారం నందిగామ మండల కేంద్రంలో ఉన్న శివరామాంజనేయ స్వామి దేవాలయంలో నందిగామ సదర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సదర్ శ్రీను ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ మండల కేంద్రంలో మసీదులు, దేవాలయాల్లో సొంత ఖర్చులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సదర్ శ్రీనివాస్ యాదవ్ను ప్రత్యేకంగా అభినందించారు. సీసీ కెమెరాల వల్ల భద్రతా ప్రమాణాలు మెరుగుపడతాయని, దొంగతనాలు నివారణకు, రోడ్డు ప్రమాదాలు, వాహనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ముఖ్యమైన ప్రదేశాలు, యువత, స్వచ్ఛంద సంస్థల దాతల సహకారంతో సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మధ్యకాలంలో అక్కడక్కడ టెంపుల్లలో కొన్ని ఇష్యూస్ జరిగినాయి. అంటే విగ్రహాల డ్యామేజ్ కానీ, లేకపోతే ఇంకేమైనా థెఫ్ట్, దొంగతనాలు కానీ జరిగినాయి. అందులో భాగంగా సిపి గారు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్రతి టెంపుల్, మస్జిద్, చర్చిలు అన్నీ కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేయమని లోకల్ లీడర్లను కానీ, సోషల్ యాక్టివిటీస్ని కానీ, యువకులను అందరినీ కలుపుకొని సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడానికి మమ్మల్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా చాలా గ్రామాలలో సీసీ కెమెరాలు వేయడం జరిగింది. ఈరోజు నందిగామలో హనుమాన్ టెంపుల్లో సదర్ సీను గారు ముందుకు వచ్చి నేను 2 మసీదులు ఉన్నాయి, 2 మసీదులలో 6 కెమెరాలు ప్లస్ ఈ టెంపుల్లో 5 కెమెరాలు, మొత్తం 12 కెమెరాలను అతను డొనేట్ చేసి ఫిట్ చేయడం జరిగింది. చాలా ఆశ్చర్యం. నేను నిజంగా సదర్ సీన్ను అభినందిస్తున్నాను. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా యువకులు, పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో సొసైటీ కోసం వాళ్ళంతూ బాధ్యతను నిర్వహిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకొని సేఫ్ అండ్ సెక్యూర్ సొసైటీని టెంపుల్లో కానీ, ఇంకా గ్రామాలలో వివిధ క్రైమ్ జరిగినప్పుడు మనకు ఈజీగా డిటెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కనుక సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేయడంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వాళ్ళ యొక్క దాతలు ముందు రావాలని కోరుకుంటున్నాను. నందిగామ గ్రామ ప్రజలకందరికీ నా యొక్క నమస్కారాలు. గ్రామంలో ఇక్కడ మొత్తం ఎప్పుడైనా గ్రామంలో ఏ చిన్న ఇష్యూ ఉన్నా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. బీఆర్ఓలు కానీ, బయట వ్యక్తులు కానీ వచ్చి మన దగ్గర గల్లీలలో కొంచెం నిర్మానుషంగా ఉన్న ప్లేస్లలో, ఆ ఊరు చివర్లలో మనకి ఎన్నో దొంగతనాలు జరుగుతున్నాయి. అట్లాగే గుళ్ళల్లో కానీ, మసీదుల్లో కానీ మత విద్వేషాలు కూడా, అంటే పరమైన విద్వేషాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటిని కూడా అరకట్టాలంటే మనకు సీసీ కెమెరాలు అనేది మ్యాండేటరీ ఊర్లో ఎక్కడైనా కూడా. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేటివి మనము ఊర్లో అవేర్నెస్ కోసం కానీ, ఊరు బాగు కోసం కానీ చేసినప్పుడు మనకు ప్రోత్సాహం చేసే ప్రతి సబ్జెక్టులో ఉన్న వాళ్ళు కూడా, పాత్రికేయులు కానీ, సిఎస్ఆర్ కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఊర్లలో ఎక్కడున్న ప్రాబ్లమ్స్ మనల్ని ఫస్ట్ అవేర్నెస్ తెచ్చేది సీసీ కెమెరా. సో ఈ సీసీ కెమెరా ప్రోగ్రామ్ అనేది మనకు చాలా విలువైన వస్తువుగా మనము డిజిటల్ ఈరోజు అవేర్నెస్ ఉన్న దాంట్లో సీసీ కెమెరా తోటి అన్నిటినీ మనం అరికట్టవచ్చు. ఊర్లో జరుగుతున్న సమస్యలు, దొంగతనాలు కానీ, తర్వాత యువత ముఖ్యంగా అక్కడ గలీలలో గంజాయి కానీ ఇట్లాంటి మాదక ద్రవ్యాలను మొత్తము బాగా అవేర్నెస్ తెచ్చి ఈ సీసీ కెమెరాతో అవేర్నెస్ తెచ్చి భయపడతారు వాళ్ళు. సో రేపు పొద్దున పేరెంట్స్ కూడా చాలా మంచి ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి ఈ సీసీ కెమెరా ప్రోగ్రామ్స్ మేము అనుకున్నాము. ఇంకెక్కడైనా మన గ్రామంలో ఎక్కడైనా కూడా మన సీసీ కెమెరా కావాలి, మాకు ఇక్కడ ఇబ్బంది ఉందంటే మేము తక్షణమే ముందుకు వస్తాము, ఆ ఏర్పాటు మేము చేస్తాము. సో దీన్ని అందరూ ఏ విధంగా వేరే కోణంగా ఆలోచించకుండా ఊరు బాగు కోసమే, సీను అనే వ్యక్తి ఊరు బాగు కోసమే ఉన్నాడని చెప్పేసి నేను మరోసారి విన్నవించుకుంటాను. అలా 3 సార్, ఈడ 3, ఆడ 3 ఊర్లో మధ్యలో ఇల్లు కూడా వచ్చింది. ఇది రోడ్డు కావాలి కాక మసీదు లోపల తర్వాత అది కూడా చాలా ఎవరు రెస్పాండ్ కాదు. మధ్యలో పెడదామని చాలా చెప్పబట్టి లోపల పోలీస్ స్టేషన్ లింక్ ఉన్నాయా? నెట్ కేబుల్ తీసి నెట్ కేబుల్ కూడా పెట్టాలి.
ఆన్ అయింది. ఈ టీవీ బాక్స్ మసీదులో 2 టీవీ బాక్స్ కెమెరాస్ అన్ని ఫోటో తీసుకొని పెట్టుకుంటాం. ఎంతసేపు స్లో వస్తుంది. మౌస్ కూడా ఎవరికి అందరు కూడా బాగుంది. చెక్ చేసుకోవాలలాగా కష్టమైంది. స్టాప్ కంటిన్యూషన్ బెటర్. చేసుకోవచ్చు. ఇన్స్టాలింగ్ అవుతుంది ఇప్పుడు. జూమ్ పైకి తీసి కరెక్ట్ వస్తుంది. వెళ్తురు ఇక్కడ వస్తాను. సైడ్ నా సైడ్ పిక్చర్ క్లారిటీ. ఇంట్రెస్ట్ ఒక్కటి పెద్దగా వేసి ఉంటుందా? ఏదైనా వేసుకోవచ్చు మన ఇష్టం.